ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు సిఎన్జి కోసం ఇక్కడ? 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాం అక్క. మరి ఇదే విధంగా ఉంటే బిజినెస్ కి దెబ్బ తగలదు అంటే 2 hours అంటే ఈ లోపు మీకు చాలా బిజినెస్ అవుతుంది కదా? అవుతుంది అక్క. మరి ఎలా ఉంది పరిస్థితి అంటారు? ఎలా ఉందంటే చాలా వరకు పెట్రోల్ బంక్స్ కానీ సిఎన్జి స్టాండ్స్ కానీ ఎక్కడ కూడా క్లోజ్ అయిపోయి ఉంది కదా, మరి ఈ విధంగా ఇలా క్లోజ్ అయిపోతూ ఉంటే మరి ఆటోల పరిస్థితి కానీ గ్యాస్ కానీ ఇలాంటివి ఎలా ఉంటాయి అంటారు? పెట్రోల్ కూడా లేదు కదా. పెట్రోల్కి వెళ్ళి నడవదు అక్క, నాది ఓన్లీ గ్యాస్కి నడుస్తుంది. ఏంటంటే ఇప్పుడు 2 గంటల నుంచి నిలబడ కదా, ఎట్లయినా నింపుకొని పోవాలవుతుంది ఇంటికి. పోయి ఇంట్లో కూర్చొని మామకి ఇచ్చేస్తాను నేను బండి. ఇచ్చేసిన తర్వాత మామ నడుపుకుంటాడు బండి. నేను 2-3 గంటలు నడుపుతా, తర్వాత మామ నడుపుతాడు బండి. మరి ఇదే విధంగా కొనసాగిపోతే మరి సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఎలా అంటారంటే చెప్పలేను అక్క నేను. అంటే మనకి గ్యాస్ అనేది అంటే చాలా ఇంపార్టెంట్, దీనికి కానీ ఇంట్లో సరుకులకు కానీ ఇంకా కమర్షియల్ షాప్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ లాక్డౌన్ పెడతాము అన్నట్టుగా వినిపిస్తుంది, మరి కేంద్ర ప్రభుత్వం ఎలా చర్యలు పెడితే చాలా ఇబ్బంది అవుతుంది అక్క. మరి కారోబార్ నడవదు, ఏం నడవదు లాక్డౌన్ లో. మళ్ళీ పోయిన లాక్డౌన్ వచ్చింది కదా,